35 పరుగులు, 4 వికెట్లు. ఓవల్ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ. సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తగ్గని క్లైమాక్స్. మ్యాచ్ ఆద్యంతో రసవత్తరంగా సాగిన పోరును భారత్ సగర్వంగా ముగించింది. ఎన్నో మలుపులతో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన 73 సెషన్లలో చివరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. లండన్ ఓవల్ టెస్ట్లో భారత్ అద్భుత విజయం సాధించింది. 5వ మ్యాచ్లో నెగ్గాలంటే 35 పరుగులు కాపాడుకుంటూ 4 వికెట్లు పడగొట్టాల్సిన దశలో టీమిండియా అద్భుతంగా పోరాడింది. 6 వికెట్ల నష్టానికి 339తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ను 367 పరుగులకే ఆలౌట్ చేసింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ పర్యటనను భారత్ ఘనంగా ముగించింది. 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ను 2-2తో సమం చేసింది. 5వ రోజు చివరి 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్ విజయంలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్ట్లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్కే భారత్ తరఫున శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్ తరఫున హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పురస్కారాలు అందుకున్నారు. రెండు జట్లు తమ అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తూ అద్భుతంగా ఆడాయన్నారు గిల్. సిరాజ్, ప్రసిద్ధి లాంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ సులువు అవుతుందన్నారు. వీరిద్దరూ చాలా బాగా బౌలింగ్ చేసినట్లు ప్రశంసించారు. ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉందని తమకు 4వ రోజే తెలుసని దాన్నే 5వ రోజు కొనసాగించామన్నారు. ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ సిరీస్ జరిగిన 6 వారాల్లో నేర్చుకున్నట్లు తెలిపాడు. మరోవైపు సిరీస్ మొత్తం చాలా గొప్పగా సాగిందన్నారు బెన్ స్టోక్స్. ప్రతి ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో తమ భావోద్వేగాలు ప్రదర్శించారని, ఆరంభంలోనే ఒక బౌలర్ తప్పుకున్న 2వ ఇన్నింగ్స్లో మిగతావారు ఎంతో పోరాట పటిమ కనబరిచారన్నారు. ఇలా జరిగి ఉంటే బాగుండేదనే క్షణాలు గత 5 రోజుల్లో ఎన్నో వచ్చాయని, ఇవన్నీ ఆటను గొప్పగా మార్చాయన్నారు.